నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఎవరి కొరకు? అనీతిమంతులమైన మన కొరకు శరీర విషయంలో క్రీస్తు ప్రభు వారు చంపబడి, తర్వాత ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. మన పాపములు ఎన్నిసార్లు ఒప్పుకుంటాం దేవుడి దగ్గర? ఏమండి, ఎన్నిసార్లు ఒప్పుకుంటాము? ఎన్నిసార్లు ఒప్పుకున్న పాపాలను క్రీస్తు రక్తం ద్వారా కడగబడతాము? చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు బాప్తిజం తీసుకుంటే ఎన్నిసార్లు కడగబడ్డట్టేనా? మరి ఎలా? ఇప్పుడు దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2-3 సార్లు బాప్తిజాలు తీసుకున్న వాళ్ళే, నాకు తెలుసు ఆ సంగతి. ఫైనల్గా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ తీసుకున్నారు, ఓకే. మరి ఇక్కడ మానేసి ఇంకో చోటకి పోయారనుకో, మళ్ళీ బాప్తిజం తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకని తీసుకోరు? ఇక్కడ బాప్తిజం తీసుకున్నావంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత తీసుకున్నావు? సుమారుగా సంఘంలోకి వచ్చిన తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత ఎంతకాలం తర్వాత నువ్వు బాప్తిజం పొందావు? 6 నెలలు, 5 నెలలు, సంవత్సరమో, లేకపోతే 2 సంవత్సరాలు ఉండి వాక్యాన్ని నేర్చుకొని బాప్తిజము పొందారు కదండి. ఎక్కువ మంది అలాగే ఉన్నారు కదా. మరి ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు క్రైస్తవులే కాదే? వీళ్ళు క్రైస్తవులే కదా. క్రైస్తవులు అయిపోయినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు దేన్ని ఆశించాలి? ఇప్పుడు వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది కదా? ఖచ్చితమేనా? దేవుని దగ్గరికి వస్తే మేలు చేస్తాడా? నమ్మకమేనా? నమ్మకం అన్నాడు చేతులు ఎత్తాడు. అందరూ ఎత్తుతారు. ఆట కూడా ఎత్తరు కొంతమంది. ఎత్తలా, 2-3 ఎత్తలేదు. అలా నమ్మకం లేదండి. చూడండి, క్రీస్తు దగ్గరకి లేక దేవుని దగ్గరికి లేక తండ్రి వద్దకు, ఆయన కుమారుడి దగ్గరికి లేక ఆయన సంఘంలోనికి మనం చేర్చబడ్డామంటే ఏదో ఒక మేలు మనకి దొరుకుతుంది అనే కదా. పనికి వెళ్తే డబ్బు వస్తుంది కదా, దేవుని దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తే మేలు జరిగిందా? మేలు రూపంలో ఎలాంటి రూపాలు ఉంటాయి? మేలులో ఎలాంటివి ఉంటాయి? మేలులో ఎలాంటివి ఉంటాయి? నువ్వేం పొందావో కూడా నీకు తెలియదు. నీ జీవితంలో మేలు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? మనం ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. ఇంత జీవిత కాలాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నా జీవితంలో చేసిన గొప్ప మేలు కాదా ఇది? కాదండి, చెప్పలేదండి. మాకు చేయలేదు కదా అంటారా? మీకు కూడా చేశాడు మీ జీవితంలో. మీకు ఇప్పుడు మీ వయసు ఎంతో, మీకు అంత చేశాడు మేలు దేవుడు. మరి మన ముందు పుట్టినటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో లేరు. ఈ మేలుని వారు పొందలేకపోయారు కదా, అవునా కదా? ఈ మేలు వాళ్ళు పొందలేకపోయారు. ఇంకొకటి ఏంటో తెలుసా? వాళ్ళు ఇప్పటి వరకు దేవుని స్తుతించాల. మనమైతే ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము. సజీవులంగా ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము. మృతులకు దేవుని స్తుతించే యోగ్యత ఉందా? లేదు, అవకాశం. కాబట్టి ఇది ఒక ధన్యత. క్రైస్తవునికి ఇది ఒక మేలు. ఈ మేలు వెంబడి, ఈ మేలుకు ముందు శ్రమలు ఉన్నవి. ఆ శ్రమలన్నీ కూడా క్రీస్తు ద్వారా మనకు విడుదల జరుగుతుంది. చదవబడిన వాక్యంలో అదే ఉంది. శరీర విషయంలో ఆయన ఏం చేయబడ్డాడంట? చంపబడి, శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి. ఇప్పుడు మనము ఈ స్థితిలో ఉన్నామా లేమా? ఈ స్థితిలో ఉన్నామా లేమా? శరీర విషయంలో అంటే పాపముల విషయంలో మనం చనిపోయాము. మన పాపములన్నిటినీ క్రీస్తు యేసు యొక్క
కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా కడగబడటం ద్వారా మన పాపములు చనిపోయింది. మన పాపముల కొరకేగా ఆయన చనిపోయింది. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన చంపబడి ఉన్నాడు. తద్వారా మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవడం ద్వారా మన పాపములు కడగబడ్డాయి. అవునా? అయితే ఇప్పుడు మనం చచ్చిపోయామా? శరీరంగా బతుకున్నాం, చచ్చిపోయామా? ఆత్మ విషయంలో మరలా ఇప్పుడు మనం బ్రతుకున్నాం, చచ్చిపోయి ఉన్నామా? ఆత్మ విషయంలో కూడా మనం బ్రతికే ఉన్నాం. ఎందుకంటే మన పాపముల కొరకై ప్రభు మన కొరకు చంపబడ్డాడు, కల్వరి శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మానవాళి యొక్క పాపములన్నీ క్షమింపబడుతున్నవి. ఎందరైతే ఆయన ఒప్పుకుంటారో, ఎందరైతే ఆయన స్తుతిస్తారో, ఎందరైతే ఆయన ఘనపరుస్తారో, ఎందరైతే ఆయన మహిమపరుస్తారో వారిని పాపముల నుండి విమోచిస్తారు. మరి పాపముల నుండి విమోచించినప్పుడు ఇక ముందుకు రాబాయి, ముందుకు పాపముల నుంచి రక్షిస్తాడు. రక్షించటము అంటే ఇప్పుడు మేలు జరిగిందా లేదా? పాపం అనేటువంటిది మేలుకు సూచనగా ఉందా? మరి పాపం అనేది మేలుకు సూచనగా ఉందా లేదా? విడిచిపెడితేనే, విడిచిపెట్టకపోతే కాదు. మళ్ళా అందుకనే శ్రమ సంభవించినప్పుడు క్రైస్తవులు మాత్రమే మేలు పొందుతారు, మిగతా వాళ్ళకి మేలు నరగదు, కనిపించదని. ఎందుకంటే వాళ్ళకి శ్రమ ఏంటో తెలియదు, దేవుని ద్వారా మేలేంటో వాళ్ళకి తెలియదు. లోక సంబంధమైన మేలు వాళ్ళకి తెలుసు, లోక సంబంధమైన శ్రమ వాళ్ళకి తెలుసు. కానీ దేవుని విషయమైనటువంటి ఆ శ్రమను మనము తెలుసుకోవాలి. నువ్వు శ్రమ పడ్డావా? క్రీస్తు ప్రభువు శ్రమ పడ్డాడా? ఎవరి కొరకు? మనందరి కొరకే కదా. నీకేమి నొప్పి లేదు, మానవులకు మనకేం నొప్పి లేదు. కానీ నొప్పి ఎవరికి? ఎవరిని బట్టి? ఎవరు చేసిన పాపాన్ని బట్టి కదండి. చేసిందేమో మనము, శిక్షేమో ఆయన. అయినప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు మేలు చేస్తున్నాడు. చిన్న విషయం ఒకటి అడుగుతాను, ఈ ముందు వరుసలో ఇద్దరు ముగ్గురు మాత్రం చెప్పండి, మిగతా వాడు చెబుతారు. నేను ఆన్సర్ ఖచ్చితంగా. ప్రశ్న మంచిది వచ్చిందిలే. దేవుడు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? ఏమండి? మేలు చేస్తాడన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? మేలు చేస్తాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు మేలు చేస్తాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు కనపడతలేదు, నాకు కనపడతలేదు. అది అజీకి మేలు చేయట్లేదేమో దేవుడు, అది అర్థం కాలేదా? ఏం కాదు. కానీ నేను ఊరిక ఎందుకు మిమ్మల్ని అట్లా అంటే మిమ్మల్ని దానిలోకి నడిపించాలనే ఉద్దేశము. అంటే ఎందుకంటే క్రైస్తవులు ఇప్పుడు కూడా గ్రహించటం లేదు. ఏమి తెలుసా, చాలా మంది నోళ్ళలో నుంచి వచ్చే మాట ఏంటంటే, ఏమిటానని దేవుడు మా పట్ల చెమ్ము చూపు చూస్తున్నాడు, మా పట్ల మేలు చేయటం లేదు. అసలు దేవుడు మేలు చెప్తా అసలు వెంట బ్రతుకుతావు, అది గ్రహించవా? చిన్న మేలు జరగకపోయినా ఆయన మీద అటు వేస్తున్నాం, పెద్ద మేలు జరగకపోయినా ఆయన మీద వేస్తాం. మరి నీ మీద ఎప్పుడు వేసుకుంటావు? ఇది మనం గ్రహించాలండి. ప్రతిదీ మనం దేవుని మీద నెట్టడం కాదు. ఆల్రెడీ మనం నెట్టేశాం. మన పాపం అంతా ఆయన నెత్తి మీద, ఆయన భుజం మీద, ఆయన మానుపై మోసాడు, భరించాడు, రక్తం చెందించాడు. మరి నువ్వెప్పుడు భరిస్తావు? ఇక్కడ శ్రమను అనుభవించుట అని నేను మాట చెప్తున్నాను. శ్రమను అనుభవించుట, ఈ శ్రమ ఎవరు పెడుతున్నారు? ఈ శ్రమ పెట్టేది ఎవరు? ఎవరు పెడతారు? ఖచ్చితమేనా? ఖచ్చితమేనా? ఎందుకంటే దేవుడు శ్రమ పెట్టాడు కదా, దేవుడు శ్రమ పెట్టాడు కదా, ఖచ్చితమే కదా అది. కాబట్టి ఎవరు పెడతారు? శ్రమ పెట్టేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. నీకు శ్రమ వచ్చిందంటే
దేవుడి వైపుకి నువ్వు త్రిప్పబడాలి. దేవుని వైపుకి నీ హృదయం త్రిప్పబడాలి. నీ హృదయం దేవుని దగ్గరకు రావాలి. నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి అనేది నువ్వు మర్చిపోవద్దు. అయితే దేవుడు కూడా శ్రమ పెడతాడు. కానీ ఆ శ్రమ ఎంతవరకు ఉంటుందంటే నువ్వు ఓర్చుకోగలిగినంత, నువ్వు సహించగలిగినంతే ఉంటుంది శ్రమ. తెలుసా తెలియదానికి? నీ గురించి తెలుసా? నా గురించి తెలుసా? మనందరి గురించి ఆయన తెలుసా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఆయన తెలుసా? మనం ఇప్పుడు ఏమో ఆలోచన ఆయన తెలుసా? తెలుసా? నిజమేనా కదా? కాబట్టి నువ్వు నీ హృదయంలో ఏముందని తెలియదండి. మరి ఎందుకు మన యాక్షన్లు, మన పోకడలు? శ్రమలు అనుభవించేటప్పుడు క్రైస్తవుడు పొందే మేలు ఎంత ఆశ్చర్యంగా ఉండదంటే దాన్ని మనము వర్ణించలేము. చూడండి, ఎందుకు ఈ మేలు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే ఎక్కడికి వస్తే మేలు జరుగుతుంది? చూడండి, అందుకని దేవుని వద్దకు వచ్చుట, దేవుని వద్దకు వస్తే మేలు జరుగుతుంది. పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, దేవుని దగ్గరకు వస్తే మేలు జరిగింది. ఆ మేలులో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఆ మేలులో డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది, నివాసం ఉంది, బట్టలు ఉన్నాయి, సమస్తం కూడా ఉన్నాయి దానిలో. పనికి వెళ్తే ఒక డబ్బులే కదా, డబ్బులు ఉన్నాయి అనుకో. నేను ఎవరో తీసుకెళ్లే వాళ్ళు లేరు, నువ్వు అనాథగా ఉన్నావు, నీ దగ్గర మూట ఉంది, ఇక్కడ దోసుకున్నావు. నీకు ఏదైనా బలహీనత వచ్చింది, దేవుడు నీ పక్షాన కనుక లేకపోతే నీ మూట నిన్ను రక్షించుద్దా? రక్షించదు కదా. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తే నీకు రక్షణ దొరుకుతుంది కదా. ఇప్పుడు నీవు దేవుణ్ణి గల ఆనుకొని ఉంటే, నువ్వు దేవుల్లో ఉంటే నీ మూట కన్నా నీ దగ్గరికి ఎవరో ఒక మనిషిని పంపిస్తాడు దేవుడు కాదా. అప్పుడు నీ మూటకి విలువ ఉందా, మనిషికి విలువ ఉందా? ఆ మనిషిని పంపించింది ఎవరు? ఎందుకు పంపించాడు? ఆయన బిడ్డలు తట్టుకోలేనంత శ్రమను పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆలోచించండి. ఊరికి ఏదో వచ్చాము పోయాం కాదు. శ్రమలు అందరికీ ఉన్నాయండి. భూమి మీద ఉన్న ప్రతి మనుషుడికి శ్రమ ఉంది. అది కారణం అందుకే ఆయన చెప్పాడు, మీరు శ్రమ పడండి, ఫలించండి. మీరు శ్రమ పడాల్సిందే. దేవుని నీతి నుండి మీరు తప్పిపోయారు కాబట్టి మీరు శ్రమ పడాల్సిందే, సేద్యం చేయాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే, పని చేయాల్సిందే. కానీ నేనేమి శ్రమ పడకుండా నాకు మేలు కావాలంటే మాత్రము దేవుడు మనకి దేవుని దగ్గరకు వస్తేనే మనకి మేలు. చూడదా అసలు ఎందుకు ఈ శ్రమ దేవుని వద్దకు వచ్చిన వాళ్ళకి మేలుగా మారుతుందో చూద్దాం. ఎందుకు చెప్పనంటే కొలసీలకు రాసిన పత్రికలో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచ్చింది. 13-15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఎవరి అపరాధములు? మన అపరాధములు. మన అంటే ఎవరిళ్ళు?
ఎవరు? మన అంటే ఎవరు? మన ఇంటోళ్ళ, మన బంధువుల, ఎక్కడికి వచ్చిన వాళ్ళు? అది ఇది ఎవరైతే చదువుతారో ఆ చదివిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? దేవుని వద్ద ఉంటారు. దేవుని వద్ద ఉన్న వాళ్లకు ఆ అపరాధములన్నింటినీ ఆయన అడ్డంగా లేకుండా తీశారు. మరి దేవుని వద్ద రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మేలుందా లేదా వాళ్ళకి? లేదు. తాత్కాలికమైన మేలులు ఉన్నాయి, గాలి వర్షం నీరు వెలుతురు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ దేవునితో ఉండే నిత్యత్వము, దేవునితో ఉండే సహవాసము వారికి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం కానీ చూస్తే అన్యులు దేవుని యందు ఏమై ఉన్నారు ఇప్పుడు అంటే? అన్యులంటే ఎవరు? దేవుని వద్దకు రాని వాళ్ళు, దేవుడు లేడు అనేవాళ్ళు, దేవుడిని ఎరిగిన వాళ్ళు ఏమై ఉన్నారంట? అన్యులై ఉన్నారు వాళ్ళు కదా. వాళ్ళు ఏమై ఉన్నారంటే ఇప్పుడు వాక్యం ద్వారా ఏం చెప్తుంది? వాళ్ళు మృతులై ఉన్నారు, చచ్చిపోయిన వారితో సమానం. వాళ్ళు దేవుని వద్దకు రాకపోతే, దేవుని వద్దకు రాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితి చనిపోయిన వారంట వాళ్ళు. అది బైబిల్ చెబుతుంది, నేను చెప్పడం లేదండి. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాం మనం? నమ్ముతున్నాం లేదా? కొట్టుకోవాలి, మేము తప్పకుండా కొట్టుకోవాలి. ఇక్కడ 3 ఫ్యాన్లు, ఇక్కడ 4 ఫ్యాన్లు, కూలింగ్ వాటరు, దేదీప్యమానంగా లైటింగ్, నిద్రపోవడానికి కమ్మ కుర్చీలు. ఇంత సౌకర్యం ఉంటే నిద్ర ఎందుకు రాదండి? నిజంగా వచ్చిందా రాదా? సౌకర్యాలుంటే నిద్ర వస్తుందండి. ఆసక్తి లేకపోతే వచ్చు. అన్నిలనగా ఎవరండి? దేవుణ్ణి ఎరుగని. ఈ మధ్య మధ్యలో అట్లా అంటుంటానండి, అనుకోకండి. అంటే అన్యులు ఎందుకు దేవుని వద్దకు రాలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు దేవుని ఎరుగటలేదు, వాళ్ళు పాపములు ఒప్పుకోవటం లేదు, దేవుని నమ్మటం లేదు, వారు మృతులై ఉన్నారు, చచ్చిన వారితో సమానంగా ఉన్నారు అని ఇప్పుడు మనము ఈ ప్రాంగణం వదిలి బయటకు వెళ్ళి మనం అంటే వాళ్ళు ఊరుకుంటారా? మనల్ని ఊరుకుంటారండి? ఎందుకని? వాళ్ళ కోపం వస్తుంది. కోపం వస్తుందండి. మాకు మాత్రం ఎందుకు లేడు దేవుడు అంటారు వాళ్ళు. మాకు మాత్రం దేవుడు ఎందుకు లేడు అని అంటారు. మీకున్నాడా లేడని దాని గురించి మనం ఇక్కడ చెప్పలేదు. వాళ్ళకు ఉన్నాడో లేడో మనకు తెలియదు, మనకున్నాడనే దాని గురించి మనం చెప్తున్నాం. అంతేనా? ఇంకా వేరే ఏం చెబుతున్నాం? మనము ఉన్నాడని మనం నమ్మాం కనుక మనము దేవుని వద్దకు రావాలి. దేవుని వద్దకు వస్తే మన శ్రమలలో మనకు మేలు జరుగుతుంది. వాళ్ళకి ఇది తెలియదు కదా. వాళ్ళు ఎవరి దగ్గరికి రారు? దేవుని వద్దకు వాళ్ళు రారు. వాళ్ళ శ్రమలను గుర్తించలేరు. కాబట్టి దేవుని వద్దకు వచ్చే వారికి ఏం దొరుకుతుందంట? మేలు దొరుకుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము 8వ వచనం 10వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం అంటే యవన కాలము. యుక్త కాలం అంటే యవన కాలం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు అంటే ఎవరు? ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, అన్యులైనటువంటి వాళ్ళు, దేవుని వద్దకు రాని వాళ్ళు. ఇది గమనించాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న పాయింట్ ఉంది. దేవుని వద్దకు వచ్చేవాళ్ళని భక్తి పరులా అంటే మళ్ళీ అది కూడా కాదండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేమేం చేస్తున్నాము? మేము బలహీనమైన క్రీస్తు యుక్త కాలంలో మా కొరకు మరణించాడు కాబట్టి మేమేం చేస్తున్నాము? దేవుని వద్దకు వస్తున్నాం కదా. మేము ఇప్పుడు ఏమై ఉన్నాము అనుకుంటున్నారు?
దేవుని బిడ్డలు అనుకుంటున్నారు. శ్రమలు సంభవిస్తే మాకు మేలు దొరుకుతుంది అనుకుంటానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకని లేదంటే వారు భక్తిహీనతలోనే ఉన్నారు, కానీ నిజదేవుని వాళ్ళు విశ్వసించలేదు, వాళ్ళు ఎరిగి ఉండలేకపోతున్నారు, దేవునిలోనికి వారు చేర్చబడలేకపోతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలాగనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే దేవుడును లేడు అనేవాళ్ళు, దేవుని వద్దకు రాని వాళ్ళు ఏమై ఉన్నారు? ఇప్పుడు ఏమై ఉన్నారంట? దేవుని వద్దకు రాని వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. దేవుడు ఎరిగిన వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. వాళ్ళ కొరకు ఎవరు చనిపోయారు? యేసు ప్రభువు. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మన ఎడల, మనమంటే ఎవరిని? దేవుని వద్దకు వచ్చే వాళ్ళమి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమి, దేవుని కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారము, శ్రమల యందు మేలు పొందేవారము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడంటే మన పట్ల చూపిస్తుంది. ఎట్లనగా అది ఎలాగంటే, మనం ఇంకా పాపులమై ఉన్నాము కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రక్షింపబడిన వారు కొందరే కదండి, రక్షింపబడిన వారు కొందరే, మరి ఇంకా కొందరు ఉన్నారు కదా, వారి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఇప్పుడు వారు కూడా ఏం చేయాలి? క్రీస్తుని ఎరగాలి, క్రీస్తు వద్దకు రావాలి, ఆయన వేడుకొనాలి, ఆయన దేవుడని నమ్మాలి, ఆయన తండ్రి వద్ద నుంచి వచ్చాడని నమ్మాలి, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములు క్షమింపబడుతున్నవని విశ్వసించాలి. అప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటాం. 10వ వచనంలో చూద్దాం. ఏలయనగా శత్రువులమై ఉన్నాం. ఒకప్పుడు నేను దేవునికి శత్రువుని, మీరు మిత్రులు కదా. కాళ్ళ కింద పట్టి కూర్చోవడం, కుర్చీలో నుంచి అయిపోయింది. మీరు ఎన్ని తెలుసు పెట్టుకోలేదు కదా, ఎందుకని తెలుసు? మీరు పెట్టుకున్నవాడు చూస్తారు, వెనక తెలుసు వస్తారు, ముందు తెలుసు చూడకూడదు. వాళ్ళు మనం అవమానించిన వాళ్ళు, మీకు అది తెలియదు. నేను అందుకే మేము ఆ మాట అంటే వెంటనే ఈ మాట అంటాను. నేను మీరు అందరూ చూడండి, ఏదో బలహీనతో నొప్పిలో బాగా నుంచి పై పెట్టుకున్నాను. సరే, నేను చెప్పాను, మీరు చూడకూడదు. అది గమనించండి. సంఘంలో మెలుగు కలిగి ఉండండి. చూడండి, ఇప్పుడు ఏలయనగా శత్రువులమై ఉన్నాం. ఇప్పుడు మన శత్రువులో మిత్రులా దేవుడికి? ఇప్పుడు శత్రువులా మిత్రులా? మీరు ఇప్పుడు మిత్రులుగా ఉన్నవాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఇవాళ ఏది చేతులు ఎత్తించి కార్యక్రమం పెట్టాడు అనుకుంటున్నాడా? ఎందుకంటే మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయించకపోతే మీరు కూడా మాటినట్టుగా లేరు. మనమేమో అనేది లేదుగా పైకి కిందకి. మనమందరము ఒకప్పుడు దేవునికి శత్రువులమే. అందుకనే దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనమందరము పాపులమే. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాం. ఇప్పుడు మనం శత్రువులుగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన మన కొరకు? శత్రువులుగా ఉన్న మనము ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా, యేసు ప్రభువు వారి కల్వరి శిలువలో మరణించడం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా మనము రక్షించబడుదుము.
ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము ఆయనతో సమాధానం పొందాలి. ఆ సమాధానాన్ని మనకైనా ఇస్తాడు. ఆయన జీవించుట చేత ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడా, నిర్జీవుడిగా ఉన్నాడా? సజీవుడిగా ఉన్నాడా, నిర్జీవుడిగా ఉన్నాడా? సజీవుడవు పాట అంటలేదా? నేను పాడమంటాను. మైకులో ఓదరు పడుతున్నారు కదా ఆ పాటనే, పడతలేదమ్మా? ఎందుకంటారు? ఆయన సజీవుడు. దేవుడు నిరంతరం నిల్చున్నవాడు అంటే మరి ఆయనకి ఇంకేమీ లేదు. ఇంకా ఆయన మరణము తిరిగి జయించాడు. జీవాధిపతి ఆయనే, జీవం ఆయనే, జీవాత్మ ఆయనే, సమస్తం ఆయన. ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది? దేవుడికి మరణం ఉంటుందండి? శరీర మరణం అయితే ఉందేమో కానీ ఆత్మ మరణము లేదు. ఆయన ఆత్మీయంగా బ్రతికున్నాడు. మనం కూడా చనిపోతే రేపు ఆత్మీయంగా మనం కూడా ఆయన యందు విశ్వాసం వచ్చిన వారమైతే మనం ఆయన ద్వారా మనము తిరిగి లేపబడిన వారముగాను ఆయనతో ఉండేవారముగాను మనం ఉంటాము అనే విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం మందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. సజీవునిగా ఉన్నావా లేక మృతునిగా ఉన్నావా నువ్వు అనే విషయాన్ని నీవు పరిశీలన చేసుకో. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎఫ్సీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. మరి ఒకసారి ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు చూడండి, ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా, కాబట్టి అంటే ఇంతేనా? అంతేనా కదా? తెలుగులో డబ్బు కేసు కూడా అవుతాడు, పంచాయతీ వాడి కానీ మున్సిపాలిటీ వాడి కానీ. ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా, అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీద మీరు నడుచుకోవద్దు. అంటే దేవుడు లేని ప్రజలుగా మీరు ఉండొద్దు, దేవుని దగ్గరకు రాకుండా ఉండే ప్రజలుగా మీరు ఉండొద్దు అని అంటుంది. ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్త ద్వారా, తన అపోస్తలుల ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అన్యజనులుగా నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సాక్ష్యం ఇస్తుంది ఎవరు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు. చూడండి 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఎలా ఉండాలి? ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలంట? నీతి కలిగి ఉండాలి. యథార్థమైన భక్తి, భక్తి కాదండి, వేషధారంతో కూడిన భక్తి కాదండి, యథార్థమైన భక్తి. యథార్థమైన భక్తి అంటే ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఎలా ఉండాలంటున్నాడు చూడండి వాక్యంలో. దేవుని పోలికగా సృష్టింపబడిన, దేవుని పోలిక. దేవుని పోలిక ఎప్పుడు వచ్చింది? దేవునిలో ఉంటే వచ్చింది. మీ అబ్బాయికి నీ పోలిక ఎట్ట వచ్చింది చెప్పండి? నీ పోలిక ఎట్ట వచ్చింది? అది కూడా చెప్పలేకపోతున్నాను. మా అబ్బాయి నా పోలికేనండి అది చెప్పకూడదు కానీ ఎట్ట వచ్చింది చెప్పండి సార్ కదా. ఇక్కడ ఏమన్నాడు? వాక్యం ఏమంటాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఏం మాట్లాడుతున్నాడు? దేవుని పోలికగా సృజింపబడిన. ఇప్పుడు మనం ఎవరి పోలిక? అదన్నా తెలుసా? మనం దేవుని పోలికేనా? ఓకే. మరి నీ బిడ్డ ఎవరి పోలిక? ఈ ప్రశ్నలకు అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది కానీ చెప్పరేమో నాకు డౌట్ కదా. అది నిన్న మన కళ్యాణ్ అంటుంది ప్రశ్నలు వేస్తారేమో అని చెప్పేసి రాత్రికి రావట్లేదు అంట. 4 వారాలు 5 వారాలు ఇది ఈ ప్రశ్నలు అంటే ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పనవసరం లేదు.
ప్రశ్న వేస్తాము, జవాబు మేము చెప్తాం. ఇది జవాబు మేము చెప్తాం, అందులో డౌటే లేదు. చెప్పాలి, మేము కూడా నేర్పించాలి కదా, తెలియజేయాలి కదా. ఇప్పుడు మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి నీకు పుట్టిన బిడ్డ ఎవరి పోలిక? దేవుని పోలిక. మరి ఇప్పుడు నువ్వు నీతియు యథార్థమైన భక్తియు గలవాలై ఎలా ఉండాలి? ఇప్పుడు మనము ఎలా ఉండాలని చెబుతుంది వాక్యము. ఆయన పోలికతోటి నవీన స్వభావం కలిగి, నవీన అంటే క్రొత్తది, నవీన కాదు, నవీన అంటే నూతనమైనది, నూతనమైన స్వభావం కలిగినదిగా మనము ధరించుకోవాలి. ధరించుకోవడం, ఇప్పుడు మనం ఏం ధరించుకున్నాము? మరి ఆయన ధరించుకోవడానికి బట్టలు ఆయన కాదుగా. మరి ఆయన ధరించుకోవాలంటే ఎలా? ఆయన ధరించుకోవడం అంటే ఏంటి? మనం విలువ కలిగిన వెలగలిగిన వస్త్రాలను ధరించుకుంటాం కదా, విలువ కలిగిన వెలగలిగిన నగలను ధరించుకుంటాం కదా. మరి ఇప్పుడు ఆయన ధరించుకోవడం అంటే ఏంటి? నీతిని, యథార్థతను, భయమును, భక్తిని, విశ్వాసమును కలిగి హృదయంలో ఆయన్ని ధరించుకోవటము. నువ్వు ధరించుకునేది శరీరానికి, నువ్వు వేసుకునేది శరీరానికి, ఆయన ధరించుకునేది ఆత్మకు. ఇది గమనించండి. అప్పుడే మనము నూతన స్వభావం కలిగిన వారంగా ఉంటాం. లేకపోతే మనము అప్పట్లాగే ఉన్నాం, పాత రోజుల్లాగే. రోజు మారే కొద్ది నీలో దేవుళ్ళు ఎదిగే మార్పు రావాలి, అదే దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనకు చూస్తే ఎవరి జీవితాలు కనపడుతున్నాయి? ఇందులో నూతన స్వభావం రావాలంటే ఎవరి జీవితాల్లో? అన్యులైన జీవితాల్లో, దేవుని ఎరుగిన వారి జీవితాల్లో నూతనమైన స్వభావము రావాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి ఇవి వస్తేనే నువ్వు ఎక్కడికి రాగలుగుతావు? దేవుని వద్దకు రాగలుగుతావు కదా. దేవుని వద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో నీకు ఎవరు నేర్పుతున్నారు? మా అయ్యగారు నేర్పుతున్నాడు, మా అమ్మగారు నేర్పుతుంది, మా పాస్టర్ గారు నేర్పుతున్నాడు. ఇక మీరు చెప్పే మాటలు అయ్యగారికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు దేశంలో, అయ్యగారులకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పాస్టర్కి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్లకు ప్రార్థన చేయకూడదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎవరికి? దేవుడికి చేయాలి. నేను ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి. మీరు నాకు చెప్తే సున్నమే నిజం. అలా చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. అయ్యగారులకి, అమ్మగారులు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు దేవుని యొక్క నీతి రాజ్యంలోనికి, దేవుని నీతిని వాళ్ళు కనుగొనే వాళ్ళు కాదు. వ్యక్తి పూజ అంటారు దాన్ని, వ్యక్తి పూజ, బాహ్యమైన భక్తి. అలాంటి భక్తి కలిగిన వారు దేవుని నీతిని ఎరిగిన వారు కాదు, స్వనీతిని పొందుకోవాలనే ఆశ కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూద్దాం. 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎవరంటే ఉభయులు ఎవరెవరు? ఉభయులు ఎవరెవరు? ఉభయులు అంటే ఎంతమంది అండి? ఉభయులు అంటే ఎంతమంది? మీరు చెప్పండి, వాడు చెబుతారేమో చూద్దాం. ఉభయులు అంటే ఎంతమంది? మీకు రాదా? నిజంగా చెప్పరా? నిజంగా మీకు రాదా? ఉభయులు అంటే ఎంతమంది అండి? ఎంతమంది? మరి ఏం చెప్పడానికి ఏమో దానికి ఇంత నేను సాధిస్తే కానీ చెప్పరా? ఉభయులు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము ఇద్దరమే ఉభయులమే, ఇద్దరే. ఉభయులు అంటే ఇద్దరు. ఇరుపక్షాలంటే ఇద్దరేగా, అటు ఒక పక్షం ఇటు ఒక పక్షం కదా. మరి చిన్న చిన్న మాటలు కూడా మీకు అర్థం కావట్లేదా, లేకపోతే మీకు చెప్పరా, లేకపోతే మీకు తెలియదా అనేది మేము పీక్కుంటున్నాం. వెనక ఊడిపోతున్నాయి అన్నీ.
ఎవరెవరి మధ్య ఉన్న పాపాన్ని ఇప్పుడు అడ్డుగోడని తొలగిస్తున్నాడు? దేవుడికి మనం దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకం. ప్రశ్నలు వచ్చాక మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయనకి మనకు గొడవ ఏంది అసలు? ఏదైనా గవర్నమెంట్ తీసుకోవాలి. ఆయనకి మనకు గొడవ ఏంది అసలు? సమస్య ఏంది ఆయనకి మనకి? ఆజ్ఞానే పాపం. ఆయనకి మనకు వచ్చిన గొడవ ఏంటంటే మనం పాపం చేసాము. ఆయన చేయొద్దు కదా, చేసాం. ఆయన చేయొద్దన్నాడు, మనం సృష్టించాడు, ఆదామును సృష్టించాడు, ఏదైతే తోటలో పెట్టాడు. ఒక్కడే ఉన్నాడని చెప్పేసి ఒక్కడైతే ఓబేలు ఉండాలని అర్థమైంది. ఇప్పుడు ఓబేలు అంటే ఎంతమంది? ఇద్దరు. రెండో మనిషి కావాలి, రెండో మనిషి ఉండాలి తోడని ఆయన నిద్రపోయిన తర్వాత పక్కన తీసి స్త్రీని చేశాడు. ఇప్పుడు ఇద్దరు ఉభయులు అయ్యారు. ఇప్పుడు ఈ ఉభయులు ఇద్దరు కూడా ఎవరితో సన్నిహితంగా ఉండాలి కదా? ఉన్నారా లేదా? మొదట ఉన్నారు. తర్వాత ఏమైంది మరి? పాపం వచ్చింది. పాపం వచ్చిందంటే ఆయన ఇచ్చాడా పాపం? వీళ్ళు తెచ్చుకున్నారా? వీళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళు తెచ్చుకున్న దానికి ఆయన బాధ్యుడా? మరి మనం తెచ్చుకున్న పాపానికి ఆయన ఎందుకు రక్తం కార్చాలి మన కొరకు? నీ ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమ. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే ఎవరు? ఆయన రూపంలో ఉన్నవాళ్ళే లోకం. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఎవరి కోసం తెలుసా? దేవుడు లోకమును ప్రేమించనంటే లోకములో ఉన్న మానవులమైన మానవే అనుకోవాలి. ఎందుకంటే ఆయన రూపం చొప్పున, ఆయన పోలిక చొప్పున. మీ అబ్బాయి నీ పోలిక, దేవుడి పోలిక. మళ్ళా ప్రశ్నలు వస్తాయి. మీ అబ్బాయి నీ పోలిక, దేవుడి పోలిక. ఇప్పుడు ఏమైంది వాక్యము? ఆయన రూపం చొప్పున, ఆయన పోలిక చొప్పున ఎవరు చేశాడు? నరులను చేశాడు. మరి ఇప్పుడు మా అబ్బాయి పోలిక ఎవరిది? మా నాన్నమదా? నా పోలిక మా అమ్మదా? అది లోకంలో ముక్కు అట్ట కనపడింది కాబట్టి ఆ ముక్కు అనుకోవటమే, ఈ చెవిట కనపడింది కాబట్టి ఆ అనుకోవటమే. కానీ నిజంగా ఆత్మీయంగా మనము వాక్యం ద్వారా మనం నేర్చుకుంటే మన పోలిక ఎవరిది? ఇప్పుడు మనలో మనము ఎవరిని చూడవచ్చు? ఇప్పుడు దీన్ని బట్టి కదా, మనలో ఎవరిని మహిమపరచవచ్చు మనము కదా? ఆయన మహిమ మనకి ఇప్పుడు ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దీన్ని బట్టి ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది. కరెంటు తీగల్లో ఎటు నుంచి ఎటు వెళ్తుందో నీకు తెలుసు అసలు? తెలుసండి? కరెంటు తీగలో కరెంటు ఇటు వెళ్తుందా ఇటు వస్తుందా తెలిసిద్దా నీకేమన్నా? తీగలు స్తంభాల మీద ఉన్న తీగలు, ఇంట్లో ఉన్న తీగలు కాదు, ఇంట్లో ఉన్న వైర్లు కాదు. ఇంట్లో ఉన్న వైర్లను స్విచ్ చేస్తేనే వెళ్తుంది. దేవుని యొక్క ప్రేమ కూడా అలానే కనబడుతూ పోలిక. ఆ పోలికలో మనం ఉన్నాం. ఆ పోలికలో ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా ఉండాలి, నీతి జరిగించేవాడు ఉండాలి, మనం పాపము ఒప్పుకునేవాళ్ళగా ఉండాలి మనం. కాబట్టి దేవుని యొద్దకు రాగలుగుతున్నాము. ఎట్లాగంటే ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. సిలువలో ఆయన ధర్మశాస్త్రాన్ని మేకుల ద్వారా కొట్టివేయబడింది. ఇప్పుడు మనము మన పాపాలు క్షమించే వ్యక్తి మన కోసం ఉన్నాడా లేదా? దీన్ని బట్టి ఉన్నాడా? ఉన్నాడు. ఆయన కల్వరి సిలువలో మన కొరకు ప్రాణము చిందించాడు. కొలసీలకు రాసిన పత్రికలో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను చూడండి. ప్రధాని ఎవరు? ప్రధాని ఎవరు? ప్రధాని ఎవరండి? నేను ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసిన అంతవరకు మాట. ఆయన ప్రధానులను, అధికారులను, ప్రధానులు ఎక్కడున్నారు? అధికారులు ఎక్కడున్నారు? అధికారి ఎక్కడుంటాడు మరి? అధికారి అనగానే ఏకవచనాన్ని చూపిస్తుంది. ఆకాశమునకు భూమికి సర్వాధికారి ఒక్కడే, ఆయనే
ప్రభువైన యేసుక్రీస్తు. మరి అధికారులు అంటే ఇప్పుడు యేసుక్రీస్తులువా? మరి ఎవరు? భూమి మీద ఉన్న అధికారులు. మరి భూమి మీద ప్రధాని, మన దేశానికి ప్రధాని ఉన్నాడా? అమెరికా దేశానికి ప్రధాని ఉన్నాడా? ఇరాన్కు ప్రధానులు ఉన్నారా? అంటే దేశాలకు ప్రధానులు కూడా ఎవరిని బట్టి ఏర్పరచబడింది? ఎవరి అధికారమును బట్టి వారు పరిపాలన చేయవలెనప్పుడు దేవుని యొక్క అధికారమును బట్టి. సర్వాధికారి ఆయనే కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేశాధినేతలు దేశానికి అధికారులుగా ఉన్నారు. అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచును. ఇక్కడ వేడుకకు కనబరచునంటే లోకాధికారులు చూపిస్తుందా, లేకపోతే దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తును చూపిస్తుందా? మనకి ప్రధానమంత్రి తీసుకొచ్చి మనం బాహాటంగా ఏదైనా చేయగలమా, అనగలమా? మరి ఎవరు తీసుకొచ్చి బాహాటంగా చేశారు? ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి బాహాటంగా సిలువ వేశారు? మరి ఆ మాట అంటే కదా రాదు మనకి, అంతే కదా. ఎవరు కొట్టారు? ప్రధానమంత్రి తీసుకొచ్చి కొట్టవచ్చా? మనం కొడతామా? కొడతానికి అసలు మనం వెళ్తాం దగ్గరికి. 250 మంది అంటే సెక్యూరిటీ. కానీ ప్రభువుని శిక్షిస్తే ఎవరు లేరంట. బాహాటంగా ఆయన శిక్షించారు, అందరికీ కనపడేటట్టు శిక్షించారు. ఎందుకంటే అందరూ ఆ శిక్షను చూసి ఆయన అంగీకరించకుండా ఉండాలని, ఆయన ఒప్పుకోకుండా ఉండాలని, ఆయన రక్తం ద్వారా కడగబడకుండా ఉండాలని, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉండటానికి మహాటంగా శిక్షించినట్టుగా మనం చూస్తాం. దాని ద్వారా నీ హృదయం కూడా ఇప్పుడు ఏమవ్వాలి? కఠినమవ్వాలా, ద్రవ్యభావం చెందాలా? హృదయం కరిగిపోవాలి, లేకపోతే కఠినంగా ఉండాలా? నీతోటి క్రైస్తవుడేగా, నీతోటి క్రీస్తే, నీతోటి మానవుడేగా. 33.5 సంవత్సరాలు జీవించాడుగా భూమి మీద. ఆయన కూడా మనకిలాగానే ఉన్నాడుగా. సినిమాలో చూశారుగా. నిజంగా ఎటు చూడలేదు అనుకో, సినిమాలో చూశారుగా. ఆయన కూడా మనిషేగా, ఆయన కూడా కొట్టారుగా. సినిమాల్లో శటకాలు తీసుకొని, కొరడాలు తీసుకొని, మూల కిరటాలు తీసుకొని కొడుతుంటే బో 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 అని వాళ్ళంతా శివుడు కూర్చొచ్చారుగా సినిమాలు చూసి. ఆ ట్రాజెడీ ఇక్కడ రాదా మనకి? అది రాదా ఇక్కడ? అది కనపడదా మనకి? అది ఒకటి కనపడింది అంటే మనకి ఎదురుగా బొమ్మ చూపిస్తే మనకి యేసుని గుర్తొస్తుందా? ఇక్కడ బొమ్మ, ఇక్కడ వాక్యమా? బొమ్మలో జీవం ఉందా, ఇందులో జీవం ఉందా? మరి దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలండి? అదండి, దాన్ని విడిచిపెడుతున్నాము. దాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాము? ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము వెళుతున్నాం. కాబట్టి ప్రేమ చేత క్రీస్తు యందు మనం ఏం చేయబడుతున్నామంటే బ్రతికింపబడుతున్నాము. మనం బ్రతికింపబడుతున్నాం. పాపము నుండి మనం బ్రతికింపబడ్డాం, రక్షణ పొందాము. అపాయ స్థితిలో నుంచి మనము క్షేమకరమైన స్థితిలోనికి వచ్చాం. కాబట్టి ప్రియ దేవుని సంగమం, ఉదయకాలం అందు శ్రమ అనుభవించడం చేతనే క్రైస్తవులమైన మనము మేలు పొందుతాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని మనము చర్చించుకోవాల్సి వచ్చిందంటే శ్రమలు అనేటువంటివి మన వెంటనే ఉంటాయి ఎప్పుడు కూడా అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు. చివరిగా ఒక మాట చెప్పి నేను చూస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26-28 వచనాలు. 26 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడిను. అటు తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి
క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము, కనిపెట్టుకుని ఉండే వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షము అగును. వారి కొరకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండే వాళ్ళ కొరకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే ఆయన ప్రత్యక్షం అవుతున్నాడంటే ఆయన ఏదన్నా గొప్ప రివార్డు తీసుకొస్తాడా లేదా? అవార్డు తెస్తాడా? మనకి మంచిగా ఉంటే తెస్తాడా? తేడా? మంచి బుద్ధి కలిగిన పిల్లాడు స్కూల్లో అని అంటే పిల్లాడికి సంవత్సరం ఆఖరిలో ఏమిస్తారు? ఓ బహుమానం ఇస్తారు కదా, సన్మానిస్తారు, గౌరవిస్తారు. అలాగే క్రీస్తు ప్రభు వారు మన యొక్క రక్షణ కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు? కనిపెట్టి ఉండాలి. ఆయన రక్షణ మనం పొందడానికి మనం కనిపెట్టి ఉండాలి. అంటే కనిపెట్టి ఉండటం అంటే ఆదివారం రోజైనా మిగిలిన రోజులు కూడా? మిగిలిన రోజులు కూడా కనిపెట్టి ఉండటం అంటే ఎదురు చూడటమా కాదా? ఎదురు చూడటమేనా? మరి ఎదురు చూస్తున్నాం. దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ నిత్య జీవము. మనం నిరీక్షిస్తుంది ఎవరి కొరకు? యేసు ప్రభు వారి యొక్క రాకడ. రెండోసారి వచ్చి ఆయన ఏం చేస్తాడు? నిన్ను నన్ను తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. తీర్పులప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళలేదయ్యా అని అంటే ఆయన తెలుసా తెలియదు? నువ్వు ప్రార్థనకి వెళ్ళావు ఎలాంటి సంగతి తెలుసు. అయినా కానీ నిన్ను అడుగుతాడు. అప్పుడు ఆ దేవుడు నా ముందు ఉన్నాడా? అప్పుడు అనుకోవడానికి ఇక్కడ చేయి అక్కడ ఉండవు. నా ముందు ఉన్నాడా అనుకోవడానికి కుదరదు. ఇంకా అక్కడ అయిపోయింది, నీకు క్లోజ్. నీ